వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ పైన ఉందని చెప్పాలి. యాక్చువల్గా మార్నింగ్ ఫ్లాట్గా స్టార్ట్ అయిన మార్కెట్ కొంచెం లాభాలతో వెళ్ళింది. తర్వాత మాత్రం యుద్ధ భయాలు అయితే అందులో కొంచెం కనిపించినట్టు అనిపించింది. ఓవరాల్గా మార్కెట్ అయితే ఎండింగ్ చూసుకున్న నెగిటివ్లోనే ఎండ్ అయిపోయింది. మ్యాక్సిమం సెన్సెక్స్ వచ్చేసి ఒక 400 అండ్ నిఫ్టీ వచ్చేసి 140 పాయింట్లు అయితే డౌన్తోని క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా మళ్ళీ లాస్ట్ ఒక 1 అవర్ చూసుకుంటే మార్కెట్లో ఒక డిఫెన్స్ మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అండ్ లాహోర్ అండ్ రావల్పిండి ఎక్స్ప్రెస్ ఇలాంటి మెయిన్ సిటీలలో కూడా పాకిస్తాన్లో మనం అటాక్ చేశామని అండ్ కంప్లీట్ పాకిస్తాన్కి సంబంధించిన రాడార్ అండ్ డిఫెన్స్ మెకానిజాన్ని మొత్తం మనం న్యూట్రలైజ్ చేశామని ఒక అనౌన్స్మెంట్ చేయడంతో లాస్ట్ 1 అవర్లో చూసుకుంటే మాత్రం మార్కెట్ ఇంకా డౌన్ అయిందని చెప్పాలి. ప్రజెంట్ సెక్టార్స్ మూమెంట్ ఎలా ఉంటుంది అండ్ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది అండ్ ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రజెంట్ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. మన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్, ఈ వార్ ఎఫెక్ట్ మన మార్కెట్ పైన ఎలా ఉంటుంది అండ్ ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ రిస్క్ ఫ్రీ సెక్టార్స్ ఏం చెప్తారు, మొత్తం ఓవరాల్గా మార్కెట్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు ప్రజెంట్ సిచ్యువేషన్? సో మార్కెట్లో ఉన్నట్టుండిగా లాస్ట్ 15 నిమిషాల్లో పెద్ద ఎత్తున వాలటిలిటీ అయితే ట్రిగ్గర్ అయింది. సో మీరున్నట్టుగా మార్నింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్ 15 minutes లో దాదాపుగా నిఫ్టీ 155 పాయింట్స్ డ్రాప్ అవడం అయితే అబ్జర్వ్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఒక అన్యూజువల్ ప్యాటర్న్, మార్నింగ్ నుంచి కూడా ట్రేడింగ్ లో ఉంటాం కాబట్టి ఒక అన్యూజువల్ ప్యాటర్న్ ని గమనించాం. ఆఫ్టర్నూన్ నుంచి ఆల్మోస్ట్ 11 o'clock ఆ టైం నుంచే ఆ పుట్ సైడ్ ప్రీమియమ్స్ అన్ని కూడా మార్కెట్ కిందకి రాకముందే విపరీతంగా పెరగటం అనేది ఒక ప్యాటర్న్ ని గమనించాం. మార్నింగ్ ఓపెనింగ్ లో ఉన్నప్పుడు పుట్ సైడ్ ప్రీమియమ్స్ అన్ని కూల్ గానే ఉన్నాయి. ఓపెన్ అయిన తర్వాత 11-12 ఆ ప్రాంతం కల్లా పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేవి స్లోగా పెరుగుతూ విపరీతంగా, అంటే ఈవెన్ ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియమ్స్ కూడా బాగా పెరగటం. సో బేసిక్ అక్కడే అర్థమైంది మార్కెట్ లో ఏదో తప్పు జరగబోతోంది అని. ఇన్ఫాక్ట్ మనకి మార్కెట్ పడక ముందే మనకి ఈ ఆప్షన్స్ లో ప్రీమియమ్స్ ఆ బిహేవియర్ చూపించేసాయి. ఈవెన్ మనకి ఇండియా విక్స్ వాలటిలిటీ ఇండెక్స్ మనకి దాదాపుగా 10% పెరిగింది. సో ఈ మూమెంటం అంతా యాక్చువల్ గా మార్కెట్ లో రిఫ్లెక్ట్ కాకముందే మేబీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ పొజిషన్ తీసుకుంటూ ఉండే అవకాశాలు ఉన్నాయేమో. సో దానికి సంబంధించి లాస్ట్ మూమెంట్ లో మాత్రం ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే లాస్ట్ 15 నిమిషాల్లో గమనించాం. అండ్ పర్టికులర్ గా ఇటువంటి సెంటిమెంట్స్ ట్రిగ్గర్ అయినప్పుడు, వార్ కేస్ సినారియోస్ లాంటివి ట్రిగ్గర్ అయినప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మనం ఏ సెక్టార్ పెడితే ఆ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే రిటర్న్స్ వస్తాయని డెఫినెట్ గా అది రాకపోవచ్చు. సో దానికంటే ముందు ఇక్కడ మనం కొన్ని అంశాలను అర్థం చేసుకోవాలి. అసలు యుద్ధం ఎంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా కవ్వింపు చర్యలుగానే ఉన్నాయి. మనం వాళ్ళ మీదకి ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేశాం. ఆ తర్వాత వాళ్ళు కూడా మన ఇండియా బార్డర్ మీద కంటిన్యూస్ గా స్ట్రైక్స్ చేస్తూనే ఉన్నారు, ఫైరింగ్ చేస్తున్నారు, మిజైల్స్ వేస్తున్నారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ లాహోర్ లో ఉండేటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా న్యూట్రలైజ్ చేశారు మన వాళ్ళు. సో ఫుల్ సైజ్ వార్ కింద యాజ్ ఆఫ్ నౌ అయితే అనౌన్స్మెంట్ జరగలేదు. సో నేను అనుకోవడం గోయింగ్ ఫర్దర్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశ నాయకులు అందరూ కూడా కొంతవరకు ఇంటర్ఫేర్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా, అటు రష్యాని తీసుకున్నట్లయితే వాళ్ళు మొన్నటి వరకు యుద్ధాన్ని చేసి అలసిపోయి ఉన్నారు ఆల్రెడీ. అండ్ చైనా ఎకనామిక్ సమస్యలతో ఆల్రెడీ అలసిపోయి ఉంది. ఈవెన్ యుఎస్ ఎప్పుడు రిసెషన్ వస్తుందో అన్న భయంతో అలసిపోయి ఉంది. ఇంగ్లాండ్ లో ఉండే యూకే లాంటి కొన్ని కంట్రీస్ అయితే మొన్న మధ్య రిసెషన్ నుంచి బయటకు వచ్చాయి. అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఆల్రెడీ రకరకాల సమస్యలతోటి కొట్టుమిట్టులాడుతున్నారు. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వీళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇష్యూని ఎస్కలేట్ కానివ్వకుండా మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని కొంతవరకు సెటిల్ చేసే ప్రయత్నమే చేస్తారు. ఈవెన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా అదే చెప్తున్నారు. మీ ఇద్దరికి సమ్మతం అయితే నేను మధ్యత్వం వహించి మీ ఇద్దరి సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. లేదు, ఇదంతా మనం అనుకున్నట్టుగా జరగలేదు. ఒకవేళ యుద్ధమే జరిగిన కండిషన్ వచ్చింది, యుద్ధం అంటూ జరుగుతున్నటువంటి కండిషన్ వస్తే మనం ముందుగానే పోర్ట్ఫోలియోస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి సహజంగా యుద్ధాలు జరిగేటప్పుడు మనకి ఆటో సెగ్మెంట్, అంటే పర్టికులర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి, బ్యాంకింగ్ లాంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ, ఇటువంటి సెక్టార్స్ లో సెల్ ఆఫ్ అనేది కొంతవరకు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ రోజు మీరు గమనించినా కానీ పర్టికులర్ గా ఆ సెక్టార్స్ లో ఎక్కువ మందంలో సెల్లింగ్ అనేది జరిగింది. అటు రియాలిటీ, మెటల్,
ఆటో సెగ్మెంట్ వీటి మాక్సిమం అన్ని సెక్టార్లు రెడ్ లోనే ఎండ్ అయినాయి సార్. ఓన్లీ ఒక ఐటీ తప్ప అన్ని నెగిటివ్ లోనే క్లోజ్ అయిపోయినాయి. ఈ రోజు దాదాపుగా అన్ని సెక్టార్స్ నెగిటివ్ లో క్లోజ్ అవ్వడానికి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. మనం కంప్లీట్ గా వార్ కి కూడా లింక్ చేయలేము. ఓకే సో కంప్లీట్ గా వార్ కి లింకేజ్ చేయాలి అని అనుకుంటే కనుక మార్కెట్స్ ఈ రోజు ఇంకెక్కువ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండే, ఇంకెక్కువగా పడుని ఉండాలి మార్కెట్స్. ఓకే. సో ఈ రోజు లాస్ట్ 15 నిమిషాల్లో మార్కెట్ పట్టడానికి పూర్తి స్థాయిలో వారేనంటే ఎస్ ఆ టెన్షన్స్ పొందుతున్నాయి, నేను కాదనట్లేదు. కానీ మేబీ బిగ్ ప్లేయర్స్ ఈ రోజు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీకి సంబంధించిన ఎక్స్పైరీ కూడా ఉంది. మేబీ ఇది ఒక ట్రాప్ లాగా కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం పూర్తి స్థాయిలో వారి వల్లే మార్కెట్ రియాక్ట్ అయింది అనడానికి అయితే లేదు. ఇదంతా కూడా లాస్ట్ మినిట్ రియాక్షనే. లాస్ట్ 15 నిమిషాల్లోనే చాలా మంది ఆప్షన్ ట్రేడర్స్ ని ట్రాప్ చేసే ప్రయత్నం చేసి ఉంటారని అనుకుంటున్నాను. కానీ పూర్తి స్థాయిలో ఇది మార్కెట్ అయితే వారికి భయపడింది అని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే మనం పోర్ట్ఫోలియో ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ కొన్ని సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతాయి, అదే విధంగా కొన్ని సెక్టార్స్ అడ్వాంటేజెస్ కూడా తీసుకుంటాయి. డెఫినెట్ గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి చాలా బూస్టింగ్ వస్తుంది. సహజంగా యుద్ధ వాతావరణం లాంటిది ఏదైనా జరిగింది అని అంటే ఆర్మీ వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోటి వెళ్ళదు. వాళ్ళు ఒక లార్జ్ క్వాంటిటీలో ఫుడ్ రిలేటెడ్ అంతా కూడా సేకరించుకుంటారు. ఇన్ఫాక్ట్ దేశంలో కూడా చాలా వరకు మెటీరియల్ దొరకనంతగా సేకరించేస్తారు. దానివల్ల ఎఫ్ఎంసీజీకి డిమాండ్ పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఫార్మాసిటికల్ కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ ఆ టైంలో కొంతవరకు కూడా మన రూపీ డిప్రిషియేట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి టైంలో సహజంగా ఐటీ సెగ్మెంట్ లాంటివి కూడా ప్రాపర్ గా డిమాండ్ తీసుకుంటాయి. అంటే ఒక డిఫెన్సివ్ సెగ్మెంట్స్ అని మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు. సో యుద్ధ వాతావరణం ఉన్నా లేకపోతే మనకి ఏదైనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా డిఫెన్సివ్ సెక్టార్స్ అన్ని కూడా సహజంగా ఆ టైంలో ఛార్జ్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. అలా కాకుండా ఎకానమీ మీద డిపెండ్ అయ్యేటువంటి సెక్టార్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆటో, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఇటువంటి కొన్ని సెక్టార్స్ ఉంటాయి. ఎకానమీ మీద డిపెండ్ అయినటువంటి సెక్టార్స్ మాత్రం కొంతవరకు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటికి కూడా ఎక్కువ ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి గల కారణం ప్రభుత్వం నిజంగా యుద్ధం అంటూ జరిగింది అని అంటే అన్ని పథకాలకు సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టి డబ్బుల్ని మొత్తానికి కూడా ఎక్కువగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సప్లై చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి టైంలో సహజంగానే బడ్జెట్లు అన్ని కూడా కోతలకు విధించబడతాయి. కాబట్టి ఎకనామిక్ డ్రివెన్ సెక్టార్స్ అన్ని కూడా స్లో డౌన్ అయ్యి డిఫెన్సివ్ సెక్టార్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మాసిటికల్ ఇటువంటివన్నీ కూడా ఛార్జ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రోజు కొద్ది గొప్ప ఐటీ మాత్రమే స్టేబుల్ గా ఉంది. అఫ్ కోర్స్ మొన్న వచ్చినటువంటి కొన్ని రిజల్ట్స్ దృష్ట్యా అండ్ ఆల్రెడీ కొటాక్ లో మొన్న ఈ మధ్య బాగా సెల్ ఆఫ్ అయింది 2 రోజుల క్రితం. మేబీ అది కొంతవరకు రికవర్ అవటం, వీటి వల్ల బ్యాంకింగ్ కొద్దిగా ఈ రోజు న్యూట్రల్ గా ఉందిలేండి. కానీ బట్ బ్యాంకింగ్ కూడా గోయింగ్ ఫర్ ఒకవేళ వార్ ఎస్కలేషన్ జరిగితే మాత్రం సెల్ ఆఫ్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. బట్ ఈ 3 సెక్టార్స్ లో మాత్రం కొంతవరకు ప్రొటెక్షన్ ఎక్కువగా దొరికే అవకాశాలు ఉంటాయి. వీటి కూడా డిఫెన్సివ్స్ అని అంటారు. ఈ కేటగిరీని డిఫెన్సివ్స్ అంటానికి కారణం అదే. ఎటువంటి కండిషన్ లో అయినా కానీ హై డిమాండ్ క్రియేట్ చేస్తాయి. సో హై డిమాండ్ వాటిలో కొంత పెట్టుకోవడం మంచిది. అండ్ ఎక్కువ క్యాష్ కాంపోనెంట్ ని మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. అండ్ ప్రపంచంలో అంటే మన చరిత్రలో ప్రపంచం వదిలేద్దాం, మన కార్గిల్ వార్ చరిత్ర మనం చూసినా కానీ యుద్ధం మొదలు కాకముందు మార్కెట్ కొంత ఒక 10 to 12% రియాక్ట్ అయింది నెగటివ్ లో. సెన్సెక్స్ దాదాపుగా మనకి అప్పుడు 1999 లో నెగటివ్ రియాక్షన్ ఇచ్చింది. విత్ ఇన్ నో టైమ్ ఎప్పుడైతే ఇండియా డామినేట్ చేయడం క్లారిటీ వచ్చిందో విత్ ఇన్ 1 or 2 months లోనే 30% పైకి కూడా ర్యాలీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేవన్నీ కూడా టెంపరీ హికప్సే. అండ్ అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్స్, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్స్ ని మనం కంప్లీట్ గా వేరు చేసుకోవడానికి అప్పుడు జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుతుందంటానికి కూడా లేదు. ఓకే, అంటే ఆల్రెడీ మార్కెట్ మనం లాస్ట్ ఒక 5-6 months నుంచి కూడా ఆల్రెడీ క్రాష్ లో ఉంది. చాలా పోర్ట్ఫోలియోలు దెబ్బతినడం జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో మళ్ళీ ఇట్లా యుద్ధ భయాలు రావడం అనేది, అంటే ఇన్వెస్టర్ల గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి సార్ యాక్చువల్? అంటే చాలా దెబ్బతిని ఉన్నారు, వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? సో ఈ మార్కెట్ కి సంబంధించి ఇంకొక మాట కూడా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు చాలా సార్లు చెప్పారు, మార్కెట్ పరిగెట్టేదు, మార్కెట్ మళ్ళీ ఖచ్చితంగా పైకి వెళ్ళినా కిందకైతే వస్తుంది. వార్ లేకపోయి ఉన్నా మార్కెట్ ఖచ్చితంగా కిందకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి. ఎందుకు? మనకు వచ్చినటువంటి కార్పొరేట్ నెంబర్స్ ఇంకా మిక్స్డ్ గానే ఉన్నాయి. ఎకానమీలో స్టాక్స్ పరిగెట్టడానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇంకా దొరకలేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైతే ఒకేసారి ఒక షార్ప్ ర్యాలీ పైకి వస్తుందో దాన్ని చూసి ఆశపడిపోకూడదు. ఒకేసారి ఒక షార్ప్ ఫాల్ కిందకు వచ్చినప్పుడు కూడా భయపడకూడదు. మార్కెట్స్ లో ఈ రియాక్షన్స్ అన్ని కూడా సహజంగా జరిగేటువంటివే. వాటికి సంబంధించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంతవరకు టెంపరీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఆన్ ఇంట్రాడే బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ సమస్యలు ఉంటాయి. కానీ మార్కెట్ ఇట్లాంటి వాలటైల్ సిచ్యువేషన్స్ లో, అది కూడా లోవర్ సైడ్ కన్సాలిడేషన్ జరిగినప్పుడు పీరియాడిక్ గా అక్యుములేట్ చేసే వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు. లోవర్ సైడ్ డిఫరెంట్ ప్రైజెస్ లో వాళ్ళకి అక్యుములేట్ చేసేటువంటి అవకాశం మార్కెట్ ఇచ్చింది. నేను ఎప్పుడు చెప్పేదే,
మార్కెట్ కిందకు వచ్చినప్పుడు మనం అవకాశంగా చూడాలి, కానీ వార్ వస్తుంది కదా అని చెప్పి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండు, మనం మార్కెట్ వార్తో పాటుగా వచ్చినప్పుడు కనుక మార్కెట్ పడినట్లయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా, అండ్ చరిత్రలో కూడా ఎప్పుడు మార్కెట్లు అనేది పడి అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. పడ్డదానికంటే ఎక్కువగానే రికవర్ అయ్యాయి, కానీ భయపడేటువంటి సిచ్యువేషన్ లేదు. అండ్ ఈ రోజు వచ్చినటువంటి రియాక్షన్ ని కూడా నేను ఒక ట్రాప్ గానే చూస్తాను, పెద్ద ప్లేయర్స్ వేసినటువంటి ఒక ట్రాప్ గానే చూస్తాను, కానీ వార్కి భయపడి పెద్ద ఎత్తున మార్కెట్ మూవ్మెంట్ అయితే క్రియేట్ చేయలేదు. ఆ వార్ న్యూస్ ని మార్కెట్ ఒక ఆపర్చునిటీగా, అంటే మార్కెట్ అన్న కూడా ఒక బిగ్ ప్లేయర్స్ మేబీ ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఆప్షన్స్ ఎక్స్పైరీ డే లాస్ట్ మూమెంటం లో ట్రాప్ చేసి ఉండొచ్చు. అదే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా చెప్తోంది. నెక్స్ట్ గోయింగ్ వీక్స్ లో ఎక్కడ కూడా 24,000 కంటే మార్కెట్ కిందకు వస్తుంది అనే సెంటిమెంట్ కనిపించట్లేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో చాలా బలంగా ఉన్నారు అందరూ కూడా, మార్కెట్ 24,000 బ్రేక్ చేయకపోవచ్చు అని. ఒకవేళ నిజంగానే పెద్ద ఎత్తున ఫుల్ సైజ్ వార్ అంటూ ట్రిగ్గర్ అయితే అది బ్రేక్ అవుతుంది. బట్ ఫుల్ సైజ్ వార్ ట్రిగ్గర్ కానంత వరకు, ఇటువంటి కవ్వింపు చర్యలు ఉన్నంత వరకు మార్కెట్ లో పెద్ద ఎత్తున రియాక్షన్స్ తీసుకునే అవకాశాలు లేవు. మార్కెట్ ఏదైనా సర్ప్రైజ్డ్ గా జరిగితే రియాక్ట్ అవుతుంది. మార్కెట్ ఇటువంటి అన్ని జరుగుతాయి అని చెప్పి ముందే ప్రిపేర్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనం నిన్న అటాక్ చేసినప్పుడు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అటాక్ చేస్తే మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుందని చాలా మంది ఊహించారు, కానీ మార్కెట్ ఆల్రెడీ అటాక్ ని ఊహించింది. మార్కెట్ కి అది సర్ప్రైజ్ కాదు. సర్ప్రైజ్ న్యూస్ కి మాత్రమే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ న్యూస్ కి మార్కెట్ ఎటువంటి రియాక్షన్స్ తీసుకోదు. కాబట్టి మార్కెట్ లో ఇప్పుడు వచ్చేటువంటి హికప్స్ అన్ని కూడా పూర్తిగా వార్ తో రిలేట్ చేయడానికి అయితే లేదు. అంటిల్ అన్లెస్ ఫుల్ సైజ్డ్ వార్ అనౌన్స్ చేయకపోతే మన మార్కెట్ దాన్ని పెద్ద ఎత్తున పట్టించుకోదు. ఇప్పుడు జరుగుతుందంతా కూడా మనకి ఏదైతే 26,200 పీక్, 22,000 లో, 21,700 లో ఉందో, దీని మొత్తాన్ని మీరు ఫిబో కనుక డ్రా చేసినట్లయితే 60% రీట్రేస్మెంట్ దగ్గరకు వచ్చి మార్కెట్ అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అంతే, అదొక టెక్నికల్ లెవెల్. దాన్ని పూర్తిగా మనము మార్కెట్ వారికి భయపడింది అనడానికి లేదు. మార్కెట్ హాస్ ప్రిపేర్డ్ దిస్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఈవెన్ ప్రపంచ మార్కెట్లు దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. న్యూస్ ఓన్లీ యూరోపియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అన్ని బాగానే ఉన్నాయి. ఈ రోజు జరిగిందంతా కూడా కేవలం ఒక టెక్నికల్ కరెక్షన్ గా నేను చూస్తున్నాను, కానీ పూర్తి స్థాయి యుద్ధ భయాల వల్ల జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవంత్ గారు చెప్పేది అంటే మార్కెట్ ఈరోజు పడిపోవడం అనేది ఓన్లీ బిగ్ ప్లేయర్స్ ఆడిన బిగ్ ట్రాప్ గేమ్ అని చెప్తున్నారు. టెక్నికల్ కరెక్షన్ మాత్రమే ఇది. వార్కి సంబంధించిన భయాలు అయితే స్టాక్ మార్కెట్లో లేవు, ఇండియన్ స్టాక్ మార్కెట్లో అని అయితే అడ్వైజ్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.